Okay, good evening all. Are you ready to face the interview or test? Okay, Yes, sir. okay done. Okay, good. So last previous three classes complete గా చదివి ఉన్నారా అనుకుంటున్నాను. ఓకే, చదివి ఉండాలి కూడా. ఈరోజు ఆ మూడిటి మీద మనం టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో ఎంతవరకు మనకు బేసిక్ నాలెడ్జ్, ఎంతవరకు ఐడియా ఉంది, ఎంతవరకు గుర్తు పెట్టుకున్నారు అనేది మనం క్లియర్ కట్గా ఈరోజు తెలుసుకున్నాం అనమాట. ఓకే, చూడండి. సో మ్యాక్సిమం ఒక 30 కానీ 40 కానీ క్వశ్చన్స్ ఇస్తున్నాను, చూద్దాం. ఓకే, సో 1 by 1 నేను చెప్తాను, వాళ్ళు మాత్రం నాకు ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ ఆల్రెడీ నేను పర్టికులర్స్ అని ఇచ్చున్నాను. ఓకే, మీరేం చేయాలి, గ్రూప్స్ ఐడెంటిఫై చేయాలి, ఏది ఏ వచ్చిన టైప్లోకి వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, అది టెస్ట్ మనకి. ఓకేనా? ఓకే యా. సో పవన్, ఫస్ట్ 5కి ఆన్సర్ నువ్వు చెప్పాలి. ఫస్ట్ క్యాపిటల్ గ్రూప్ ఏ దానికి కిందకి వస్తుంది? క్యాపిటల్ అకౌంట్ సార్. ఓకే, వెరీ గుడ్. అసలు క్యాపిటల్ అంటే ఏంటి చెప్పు. క్యాపిటల్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసేయడానికి బిజినెస్ కి ఒక అమౌంట్, కొంత అమౌంట్ అవసరం. ఆ అమౌంట్ అనేది ఓనర్ అనేవాడు బిజినెస్ కి అప్పుగా ఇస్తాడు. ఓకే, సో ఓనర్ పేరు బదులు బిజినెస్ ఏం రాసుకుంటుంది? అతని పేరు ప్లేస్ లో క్యాపిటల్. ఓకే, సో ఓనర్ బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి అది బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? బిజినెస్ కి ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు బిజినెస్ కి నువ్వు డబ్బులు ఇచ్చావు, 1 lakh డబ్బులు ఇచ్చావు. బిజినెస్ 2 years ఉపయోగించుకుంది ఆ 1 lakh. సో బిజినెస్ 2 years ఉపయోగించుకొని అదే 1 lakh మళ్ళీ ఓనర్కి ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఆఫ్ కోర్స్. సో దాని మీద ఏం చేయాలి? ఇంట్రెస్ట్ వేసేయాలి. ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వాలి. ఓకే, 1 lakh మీద ఒక 5%, 10% అనుకో. దాని మీద ఒక 20,000, 30,000 లేకపోతే 50,000 ఎక్స్ట్రా అయింది అంటే 1,50,000 ఎవరికి ఇవ్వాలి? ఓనర్కి ఇవ్వాలి. సో ఓనర్కి ఇవ్వాలి కాబట్టి ఇది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది? బిజినెస్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే గ్రూప్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే, ఫంక్షన్కి ఏమొస్తుంది? F5 సార్. F5. వెరీ గుడ్. తర్వాత బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్లో నెల నెల జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. దాంట్లో మన ఇన్స్టిట్యూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ అయితే అది మన ఓన్ కాకపోతే ఆ బిల్డింగ్ ఏం చేయాలి? రెంట్ పే చేయాలి. సో అది బిజినెస్కి ఏమవుతుంది? ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F5. ఓకే, ఇంకా బిజినెస్ అన్నాక ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి, బిజినెస్కి ఇన్కమ్స్ కూడా వస్తూ ఉంటాయి. డిస్కౌంట్ రిసీవ్ అంటే బిజినెస్కి ఇన్కమ్ ఎక్స్పెన్సా? బిజినెస్ ఇన్కమ్ సార్. ఇన్కమ్ ఏమి? డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్కి ఏమొస్తుంది? F6. వెరీ గుడ్. సో తర్వాత బిజినెస్ పర్పస్ కోసం మెషినరీ అనేది పర్చేజ్ చేసాం. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి మనమే. సో క్యాష్కి ఒక అసెట్ని పర్చేజ్ చేసామంటే అది మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుందా, ఎక్స్పెన్స్ అవుతుందా? సో గ్రూప్ ఏమవుతుంది? గ్రూప్ మెషినరీ ఫిక్స్డ్ అసెట్ సార్. ఫిక్స్డ్ అసెట్. వెరీ గుడ్. ఫంక్షన్కి ఏమొస్తుంది? F5 సార్. ఓకే, వెరీ గుడ్. సో అర్థమయ్యామా? ఈ 4 ఏమైనా అర్థం అవ్వలేదా? ఒకసారి రిపీట్ చేస్తాను. క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, రెంట్, డిస్కౌంట్ రిసీవ్డ్, మెషినరీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫంక్షన్ కీస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గ్రూప్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి చెప్పండి. యా. సో రెడ్మీ నోట్ 5 ఎవరు? రామా. సో తర్వాత కంప్యూటర్. రాధా మీరు చెప్పండి, కంప్యూటర్ ఏమవుతుంది అండర్?
ఫిక్స్డ్ అసెట్ సార్. ఓకే, వెరీ గుడ్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? ఎఫ్ఐ సార్. వెరీ గుడ్. వేజెస్ ఫ్యాక్టరీలో జరుగుతుంది. డైరెక్ట్ ఎక్స్పెన్స్ సార్. వెరీ గుడ్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? ఎఫ్ఐ సార్. ఎందుకంటే బిజినెస్ లో ఏదైనా ఒక లారీకి లోడ్ వచ్చినప్పుడు అది సిమెంట్ అయినా లేకపోతే ఏదైనా సంథింగ్ ఏ ప్రోడక్ట్ అయినా కానీ సో అది ఫ్యాక్టరీలో స్టోర్ చేయాలి. ఆన్ ద స్పాట్ ఎంప్లాయీస్ కాకుండా వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు, హమాలీస్. వాళ్ళకి ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసి పంపించేస్తారు. సో అది కావచ్చు. ఓకే, తర్వాత డ్రాయింగ్స్ ఏ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్ అకౌంట్. వెరీ గుడ్. అసలు డ్రాయింగ్స్ అంటే ఏంటి? డ్రాయింగ్స్ అంటే ఏంటి? క్యాపిటల్ నుంచి అంటే బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కదా సార్ ఓనరు. బిజినెస్ కి ఇచ్చిన డబ్బుల నుంచి ఆ ఓనరే తను కొంచెం డబ్బు తీసుకుంటాడు. ఓకే, దాని డ్రాయింగ్స్ అంటే బిజినెస్ నుంచే ఓనరే పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే దాని డ్రాయింగ్స్ ఉంటారు. ఓకే, సో బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకున్నాడు కాబట్టి అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? చెప్పండి. బిజినెస్ ఎక్స్పెన్స్ సార్. బిజినెస్ నుంచి తీసుకున్నాడు కాబట్టి ఇంట్రెస్ట్ వస్తుంది దానిపైన. ఓకే, అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, సో ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? ఎఫ్ఐ సార్. వెరీ గుడ్. పర్చేజ్ రిటర్న్ ఎప్పుడు జరుగుతుంది? పర్చేస్ అకౌంట్ సార్. వెరీ గుడ్. అంటే మనము జరుగుతుంది ఏదైనా అమౌంట్ అంటే మనం పర్చేస్ చేసిన స్టాక్స్ ఏమైనా డ్యామేజ్ వస్తే వాటిని మనం పర్చేస్ అంటే సప్లయర్స్ కి రిటర్న్ పంపిస్తాము. ఓకే, వెరీ గుడ్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? F9. సారీ సార్, F7. ఓకే, వెరీ గుడ్. సో తర్వాత డిప్రిసియేషన్ is an indirect expense sir. Okay. F7 this one okay. Also. సో డిప్రిసియేషన్ అనేది ఏదైనా తీస్తాం? ఫిక్స్డ్ అసెట్స్ పైన తీస్తాము. ఎందుకు తీస్తాం? మెషినరీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక కార్ తీసుకున్నాను సార్. 1 year తర్వాత దాన్ని సేల్ చేస్తే సేమ్ నేను పెట్టిన అమౌంట్ రాదు కాబట్టి కొంచెం తగ్గుతుంది కాబట్టి ఆ తగ్గుదలని డిప్రిసియేషన్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరున్నారు? రెడ్మీ నోట్ 5 Pro. ఎవరు బ్రదర్ మీ పేరు? రామ్ సార్. ఏం పేరు? శివనారాయణ సార్. శివనారాయణ. యా, పేరు పెట్టేసుకో. ఓకే, ఒక ఐడియా వస్తుంది. యా శివనారాయణ. అది ఈ రోజు కొద్దిగా సిస్టమ్ ప్రాబ్లం ఉంది. ఓకే, పర్లేదు. ఓకే, సో పర్చేజ్ శివనారాయణ. పర్చేజ్ ఫంక్షన్ కి గ్రూప్ ఏమిటి వస్తుంది? పర్చేజ్ అకౌంట్ సార్. ఓకే, ఫంక్షన్ కి ఏమొస్తుంది? F9 సార్. పర్చేజ్ ఎందుకు మనం పర్చేజ్ అనేది F9 లో ఎంటర్ చేసుకోవాలి? పర్చేజ్ అనేది ఎందుకు మనం F9 లో ఎంటర్ చేసుకోవాలి? పర్చేజ్ అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్ ఎందుకు పర్చేజ్ చేస్తున్నాం? ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం? హలో సార్. చెప్పు, పర్చేజ్ ఎందుకు చేస్తుంది మన బిజినెస్? పర్చేజ్ మనం సేల్ చేయడానికి. అదే ఎందుకోసం మన బిజినెస్ సెకండ్ పార్టీ దగ్గర నుంచి ఎందుకు పర్చేజ్ చేస్తుంది స్టాక్ ని అంటున్నాను. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏది పర్చేజ్ అంటే? సో మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మార్కెట్లో ఉన్న సప్లయర్స్ నుంచి మనం స్టాక్ అనేది పర్చేజ్ చేస్తాం. ఓకే, సో అందుకు మనం F9 లో ఎంటర్ చేసుకోవాలి. అది స్టాక్ అండ్ గూడ్స్ అయితే మాత్రమే. అసెట్స్ అయితే మళ్ళీ మారుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ పెయిడ్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ పెయిడ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఓకే, ఫంక్షన్ కి F5. ఓకే, అసలు ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఏంటి? ఎందుకు ఇంట్రెస్ట్ పే చేయాలి? మనం ఏమన్నా బిజినెస్ పర్పస్ పని తెచ్చుకోవడానికి మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా సార్, దానికోసానికి. ఓకే,
సో ఇంట్రెస్ట్ అనేది ఒకవేళ మన బిజినెస్ ఎవరి దగ్గరనైనా అప్పు అనేది తెచ్చుకుంటే దానికి మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఓకే, అది 1 month 2 months అలా అయితే కదా. ఓకే, తర్వాత కమిషన్ రిసీవ్డ్. బిజినెస్కి ఏమవుతుంది? కమిషన్ రిసీవ్డ్ గ్రూప్ ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇండైరెక్ట్. ఫంక్షన్కి ఏమొస్తుంది? ఫంక్షన్కి ఏమొస్తుంది సార్? F6 సార్, F6. ఓకే, అసలు ఏంటి కమిషన్ రిసీవ్డ్ అనేది ఏ సిచ్యువేషన్ లో వస్తుంది? ఏ సిచ్యువేషన్ లో వస్తుంది కమిషన్ రిసీవ్డ్? కొన్ని బిజినెస్ లో కమిషన్ కూడా చేస్తుంది సార్. అది ఎలాంటి సందర్భంలో కమిషన్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh సరుకు పర్చేజ్ చేసావు, సో నువ్వు వాళ్ళకి 80,000 ఇచ్చావు. కమిషన్ అలా కాకపోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీది ఏదైనా ట్రైనింగ్ సెంటర్ ఉంది, ఎవరికైనా చెప్తావు 10 మందిని నా దగ్గర జాయిన్ చేపిస్తే నీకు ఇంత కమిషన్ ఇస్తాను పర్ క్యాండిడేట్ మీద అని చెప్తావు. అలా కావచ్చు. ఓకే, సో అది తర్వాత మెషినరీ. ఇది వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్ సార్. ఓకే, ఫంక్షన్ కి F7 సార్. F7 ఎందుకు వస్తుంది? మాకు ఫిక్స్డ్ జేవి పాస్ చేసుకున్నాం కదా F7. ఎందుకు? పక్క ఏం చెప్పాము? మెషినరీ అంటే అసలు పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని ఊహించుకో అని చెప్పాము. ఓకే, కాబట్టి ఇది F5 వస్తుంది. తర్వాత శాలరీస్. సార్ ఒకవేళ మనం మిషనరీ పర్చేజ్ చేసినప్పుడు ఏంది ఎట్లా? ఇప్పుడు మనం వేరే పార్ట్ నుండి మిషనరీ కొన్నాం సార్. మనం ఓకే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మిషనరీ కొన్నాము, అక్కడ క్యాష్ ఇచ్చి కొన్నాం సార్. ఓకే, F5 లో ఎంటర్ చేయాలి. డెబిట్ మెషినరీ క్యాష్ క్రెడిట్. ఓకే సార్, అది వచ్చేసి మళ్ళీ పర్చేజ్ చేసినది జేవి పాస్ చేసుకోవాలి, F7 లో పాస్ చేసుకోవాలి సార్. పర్చేజ్ అనే పేరే మాత్రమే, పర్చేజ్ అనేది తీసుకోకూడదు మనం అక్కడ. ఓకే, అక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్. పర్చేజ్ వచ్చిందని పర్చేజ్ F9 తీసుకోకూడదు నువ్వు. అసలు పర్చేజ్ అనే మీనింగ్ రాకూడదు అక్కడ. అసెట్ అక్కడ స్టాక్ ఆర్ గూడ్స్ అయితే పర్చేజ్ తీసుకోవాలి. సో స్టాక్ ఆర్ గూడ్స్ కాదు కదా, కాబట్టి మనం అలా ఏం తీసుకోవాలి? ఓన్లీ అసెట్టే తీసుకోవాలి. పర్చేజ్ అనే దాన్ని పక్కన పెట్టాలి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఎట్లా అంటే 2 ఎంట్రీస్ వస్తాయా సార్? ఒకటే వస్తుంది. 2 ఎంట్రీ ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు పర్చేజ్ చేసినప్పుడు అక్కడ మరి ఏ ప్లేయర్స్ కావాలి సార్? అది మిషనరీ పర్చేజ్ చేసినాం సార్, వేరే పార్టీ దగ్గర నుండి పర్చేజ్ చేస్తాం సార్. అందుకే కదా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఎందుకు అంతసేపు చెప్పింది? వీడియో విన్నావా? ఇది ఒక డౌట్ సార్. ఇప్పుడు వేరే పార్ట్ నుండి సుమా ట్రేడర్స్ నుండి మిషనరీ పర్చేజ్ చేసిన సార్. ఈ రెండిట్లో ఈ పైది F5 అవుతుంది పేమెంట్, ఇది కిందిది F7 అవుతుంది. ఒక అసెట్ ని అప్పుకు పర్చేజ్ చేస్తే F7 లో పాస్ చేయాలి. ఒక అసెట్ ని క్యాష్ పర్చేజ్ చేస్తే F5 లో ఎంటర్ చేసుకోవాలి. ఒక దుకాణానికి వెళ్ళావు, ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చావు, వచ్చేసావు, అయిపోయింది ఆ ట్రాన్సాక్షన్. నువ్వెవడో వాడాడు తెలీదు. ఒక దుకాణానికి వెళ్ళావు, నీకు కావాల్సిన సరుకు తెచ్చుకున్నావు, కానీ డబ్బులు ఇవ్వాల, వాడు నీ పేరు రాసుకుంటాడు, అంటే మీ మధ్య రిలేషన్ ఉంటుంది. ఓకే, ఇది F7. నువ్వు డబ్బులు ఇచ్చేంత వరకు F7 లో పాస్ చేస్తాడు. నువ్వు డబ్బులు ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తాడు? ఓకే, పేమెంట్ లో ఇస్తాడు, వాడికి 0 అయిపోతుంది వాల్యూ. సో అది F6 లో కానీ మనకి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. నేనేమనుకున్నా అంటే 2 ఎంట్రీస్ వేసుకోలేమో అని అనుకున్నా సార్. అప్పుకైతే వేయాలి, అప్పుకైతే 2 ఎంట్రీస్ పడతాయి, క్యాష్ కి అయితే పడవు.
ఓకే. ఓకే ఓకే ఫంక్షన్ కి ఏమొస్తుంది శాలరీ? సార్ సాలరీ ఎఫ్ఐ సార్. ఎఫ్ఐ సార్. 5. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ పవన్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ కరెంట్ అసెట్స్ సార్. ఓకే, వెరీ గుడ్. ఫంక్షన్ కి F6 సార్. F6 ఎందుకు వస్తుంది? అంటే అసెట్ అక్కడ ఇన్కమ్ కాదు కదా, ఓకే. సో F5 అంటే ఏంటి? ఇప్పుడు జియో రీఛార్జ్ ఉంది, లేదంటే టెలిఫోన్ రీఛార్జ్ ఉంది, లేదంటే ఇంటికి సన్ డైరెక్ట్ కానీ లేకుంటే ఏదైనా డిష్ టీవీ కానీ ముందుగా మనం ప్రీపే చేస్తాం 3 months కానీ, లేదంటే రూమ్ రెంట్ కానీ అలా. సో కాబట్టి అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్, డైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్ కి F6 సార్. వెరీ గుడ్. సో వీటికి ఒక 5-6 ఉన్నాయి, వాటి గురించి తర్వాత డిస్కస్ చేస్తాను ఇది అయిపోయిన తర్వాత. టెలిఫోన్ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి F5 సేల్స్. సేల్స్. ఫంక్షన్ కి F8 సార్. క్యారేజ్ ఇన్వర్స్. క్యారేజ్ ఇన్వర్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి F5 మిస్లెన్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి F5 కన్వెయన్స్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి F5 గోడౌన్ రెంట్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి F5 ఓకే. రాధా మీరు చెప్పండి, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్, F6. ఓకే, వెరీ గుడ్. ఫంక్షన్ కి F6 ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఫంక్షన్ కి ఇంట్రెస్ట్ ఆన్ లోన్. F5 సార్. ఓకే. ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ F5. చెప్తా దాని గురించి. సో తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ F5. సేల్స్ రిటర్న్. సేల్స్ అకౌంట్ F7. వెరీ గుడ్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ F5. రిపైర్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ F5. ఫంక్షన్ కి F5. వెరీ గుడ్. క్యారేజ్ అవుట్వర్డ్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ F5. రెమ్యునరేషన్. రెమ్యునరేషన్ ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఫిలిం యాక్టర్స్, ఇంకా డైరెక్టర్స్ అండ్ ఓనర్స్, క్యాపిటల్ ఇచ్చే ఓనర్స్. సో క్యాపిటల్ ఇచ్చేవానికి బిజినెస్ శాలరీస్ ఇవ్వదు, రెమ్యునరేషన్ ఇస్తుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ సార్. ఇన్వెస్ట్మెంట్స్ ఫంక్షన్ కి F7 సార్. F5. F5 యా. శివ నువ్వు చెప్పు, ఎలక్ట్రిసిటీ బిల్. సార్ చెప్పు ఎలక్ట్రిసిటీ ఇండైరెక్ట్ బిల్. ఎక్స్పెన్సెస్ సార్. ఫంక్షన్ కి సార్. ఫంక్షన్ కి F5 సార్. F5 సార్. క్యారేజ్ డెలివరీ చార్జెస్ రిసీవ్డ్. డెలివరీ చార్జెస్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. డైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్ కి F6 సార్. ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్. డైరెక్ట్ ఇన్కమ్.
F6 సార్. ఆఫీస్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్ కి F5 సార్. స్టేషనరీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఫంక్షన్ కి F5 సార్. బిల్డింగ్, ఫిక్స్డ్ అసెట్స్ సార్. ఫంక్షన్ కి F5. ఆఫీస్ ఎక్విప్మెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఫంక్షన్ కి F5 సార్. పెట్టి క్యాష్, పెట్టి క్యాష్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఆర్ కరెంట్ అసెట్స్, ఫంక్షన్ కి F4. ఓకే, సో ఈ విధంగా మనకు టాలీలో మనం ఎంటర్ అవ్వాలి అంటే పర్టికులర్స్, జస్ట్ ఈ పర్టికులర్స్ చూస్తానే ఫిక్స్ అయిపోవాలి. గ్రూప్ ఆటోమేటిక్గా వోచర్, ఎప్పుడైతే ఇది చూస్తానే గ్రూప్ వోచర్కి మైండ్లో తడుతుందో ఆటోమేటిక్గా నీ చెయ్యి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోతుంది కరెక్ట్గా. ఎప్పుడైతే మనకు కొంచెం సరిగా అర్థం కానట్టు ఉంటాయో అప్పుడు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి ఈరోజు మీరు చెప్పిన దాన్ని బాగా మీకు మైండ్లో 3 days బేసిక్ క్లాస్ చాలా చక్కగా మైండ్లోకి అర్థమయ్యాయి. రేపు మనం సిస్టంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు ఆటోమేటిక్గా అన్ని క్లియర్ కట్గా తెలుస్తాయి. ఓకే, మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండే ఎంట్రీస్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఓకే, సో ఈ చార్ట్ గమనించండి బాగా. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తాను. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఈయన ఓనరు, ఇది బిజినెస్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే బిజినెస్ దగ్గర డబ్బులు కావాలి. ఈ ఓనర్ అనేవాడు బిజినెస్కి ఇక్కడ 1 lakh డబ్బులు ఇచ్చాడు. సో ఓనర్ అనేవాడు బిజినెస్కి 1 lakh డబ్బులు ఇచ్చాడు. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ డబ్బులు లేదు కాబట్టి ఓనరే బిజినెస్కి డబ్బులు ఇచ్చాడు. సో ఓనరే బిజినెస్కి డబ్బులు ఇచ్చాడు కాబట్టి బిజినెస్ అప్పు తీసుకుంది ఓనర్ దగ్గర. కాబట్టి ఓనర్ పేరు ఏం పేరు ఇక్కడ? లోకేష్. ఓనర్ పేరు లోకేష్. కానీ బిజినెస్ ఏం రాసుకోవాలి? యాజ్ ద అకౌంట్స్ లా పరంగా ఓనర్ పేరుకు బదులు లోకేష్ అని రాసుకోకుండా ఓనర్ ప్లేస్లో క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓకే, సో ఓనర్ అనేవాడు బిజినెస్కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్స్ అండి ఏమొస్తుంది? ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఓనర్ అనేవాడు బిజినెస్కి 1 lakh డబ్బులు ఇచ్చాడు, బాగుంది. ఓకే, బిజినెస్ 2 years యూజ్ చేసుకుంది ఆ 1 lakh-ని. ఇప్పుడు బిజినెస్ ఇదే 1 lakh ఓనర్కి ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. ఒప్పుకోడు. సో ఆ 1 lakh ఏం చేయాలి? 1,50,000 ఇవ్వాలి. సో 50,000 ఎక్స్ట్రా ఇచ్చావు కాబట్టి ఏ దాని మీద ఇచ్చావు? క్యాపిటల్ మీద ఇచ్చావు. ఆ క్యాపిటల్ మీద మనం ఏం చేసుకోవాలి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని రాసుకోవాలి లెడ్జర్. సో అది నీ బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? 1,50,000 నువ్వు బిజినెస్ ఇచ్చింది కాబట్టి బిజినెస్ ఎక్స్పెన్స్ కదా. ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? F5 తీసుకోవాలి. ఓకే, గుడ్. సో తర్వాత నెక్స్ట్ చూడండి డ్రాయింగ్స్. ఇప్పుడు ఓనర్ అనేవాడు బిజినెస్ కి 1 lakh ఇచ్చా అని చెప్పాను ఫస్ట్ ఎంట్రీలో. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం ఇక్కడ 50,000 పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు. ఓకే, బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 50,000 తీసుకున్నాడు కాబట్టి ఓనరే తీసుకున్నాడు కాబట్టి ఓనర్ పేరు ఏంటి? డ్రాయింగ్స్. ఓకే, బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు కాబట్టి అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. ఓకే, ఇప్పుడు బిజినెస్ నుంచి ఓనర్ పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు 50,000, 1 year వరకు ఉపయోగించుకున్నాడు. 1 year తర్వాత మళ్ళీ అదే 50,000 బిజినెస్కి ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సో కాబట్టి ఒక 5% 10% వడ్డీ వేసుకుని ఉంటారు అప్పుడే. సో ఫర్ ఎగ్జాంపుల్ 70,000 ఇవ్వాల్సి వచ్చింది బిజినెస్కి. ఓనరు 70,000 ఇవ్వాల్సి వచ్చింది అంటే 20,000 ఎక్స్ట్రా ఇవ్వాల్సి వచ్చింది.
సో కాబట్టి దాన్నే ఏమంటారు, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. సో బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్స్ అది. ఇన్కమ్. సో ఇన్కమ్ అంటే F6 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాం ఒక 30,000. ఓకే, ఆ 30,000 ఇన్వెస్ట్మెంట్ చేశాం కదా. సో ఆ బిజినెస్ దాని మీద డబ్బులు వచ్చేంత వరకు అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సే కదా. యా. సో ఆ 30,000 ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఆ బిజినెస్ నుంచి వేరే వాళ్ళ బిజినెస్ చేసావు, అది నీ బిజినెస్ కి 60,000 వచ్చింది, 30,000 ఎక్స్ట్రా వచ్చింది. ఏదాని మీద? ఇన్వెస్ట్మెంట్. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఆ బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమ్ అది. ఇన్కమ్ అంటే F6 తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్ ఏం చేసింది, ఎల్ఐసి వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుంది ఒక 70,000 అవసరమైంటే. సో ఎల్ఐసి వాళ్ళు మన బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు గివర్స్ కాబట్టి మన బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్స్ అది. ఇన్కమ్ అంటే F6 వస్తుంది. యా. ఇప్పుడు 70,000 తీసుకున్నావు, 1 year 2 years ఉపయోగించుకుంది మన బిజినెస్. సో ఎల్ఐసి వాళ్ళకి మనం ఏం చేయాలి, ఇంట్రెస్ట్ కట్టాలి కదా లోన్ మీద. సో ఆ 70,000 ఇస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఇంట్రెస్ట్ అనేది కట్టాల్సి వస్తుంది. నెలకు 2,000, 3,000, 5,000 కట్టాల్సి వస్తుంది. ఆ 70,000 కాకుండా ₹1,00,000 అయింది. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి, ఎఫ్ఐ. యా. సో తర్వాత మన బిజినెస్ ఎవరికి లోన్ ఇచ్చింది, HDFC బ్యాంక్ లోన్ ఇచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 ఇచ్చింది, అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? సో ఎక్స్పెన్స్ అంటే అది మనకి ఏమవుతుంది, ఎఫ్ఐ లో ఎంటర్ చేసుకోవాలి. ఇలాగా ఏవైతే కన్ఫ్యూజన్ గా ఉండే ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లియర్ కట్ గా ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటాయి కాబట్టి ఈ ఎంట్రీస్ చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, క్లియర్ సార్. యా, సూపర్. రిమైనింగ్ పర్సన్స్ ఎనీ డౌట్స్? రిపీట్ చేస్తారా సార్? ఏది? యా, 5 minutes ఉంది, 2 minutes ఉంది చెప్తా. ఇప్పుడు ఏం లేదు, మన బిజినెస్ స్టార్ట్ చేయాలి. బిజినెస్ స్టార్ట్ చేయాలి కాబట్టి బిజినెస్ దగ్గర డబ్బు లేదు. సో ఎప్పటికైనా బిజినెస్ వేరు, ఓనర్ వేరు. నువ్వు ఓనర్ అయినా కూడా నువ్వు కూడా ఒక ఎంప్లాయీనే ఆలోచించాలి. ఓకే, నీ పేరు లోకేష్, నువ్వు నీ యొక్క బిజినెస్కి 1 lakh డబ్బులు ఇచ్చావు కాబట్టి అది నీ బిజినెస్కి ఏమవుతుంది, ఇన్కమ్ కాబట్టి F6 ఎంటర్ చేసావు. సో బిజినెస్కి 1 lakh ఇచ్చిన తర్వాత బిజినెస్ 1 year 2 years ఉపయోగించుకుంది. అదే 1 lakh బిజినెస్ నీకు ఇస్తే, ఓనర్కి ఇస్తే ఒప్పుకోడు, దాని మీద ఇంట్రెస్ట్ కట్టాలి. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. సో ఆ 10,000 ఎంత అయింది, ఆ 1 lakh ఎంత అయింది, 1,50,000 అయింది. సో 50,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది కాబట్టి అది నీ బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ అంటే FIలో తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఎంట్రీలో ఏం చెప్పావు, ఓనర్ వచ్చేసి బిజినెస్ కి 1 lakh డబ్బులు ఇచ్చా అని చెప్పాను. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ 50,000 తీసుకున్నాడు. సో ఓనరే తీసుకున్నాడు కాబట్టి ఓనర్ పేరు ఏంటి, డ్రాయింగ్స్. సో నీ బిజినెస్ నుంచి ఓనర్ 50,000 తీసుకున్నాడు కాబట్టి అది నీ బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి FIO తీసుకున్నాం. తర్వాత ఓనరు 50,000 తీసుకున్న తర్వాత ఓనరు 1 year 2 years ఉపయోగించుకున్నాడు. ఓనర్ అదే అమౌంట్ బిజినెస్ కి రిటర్న్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా, ఒప్పుకోదు. దాని మీద ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటుంది. ఎంత అయింది, 70,000 అయింది. అంటే 50,000కి ఒక 20,000 ఎక్స్ట్రా పడింది కాబట్టి ఓనర్ అనేవాడు ఎక్స్ట్రాగా 20,000 ఇచ్చాడు 50,000తో, అంటే 70,000 ఇచ్చాడు. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు కాబట్టి అది నీ బిజినెస్ కి F6 అవుతుంది. తర్వాత నీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో 30,000 ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఎందుకోసం, ఇంట్రెస్ట్ కోసం చేస్తుంది. సో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినంత సేపు నీకు ఎక్స్పెన్స్ అవుతుంది. దాని మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటే అది నీ బిజినెస్ కి ఇన్కమ్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఆ 30,000కు 60,000 వచ్చింది కాబట్టి అది నీ బిజినెస్ కి ఇన్కమ్. తర్వాత నీ బిజినెస్ కి ఏదో డబ్బు అవసరం అంటే LIC వాళ్ళ దగ్గర నుంచి 70,000 లోన్ తీసుకుంది. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అది నీ బిజినెస్ కి ఇన్కమ్ అవుతుంది కాబట్టి F6. సో నువ్వు లోన్ తీసుకున్న తర్వాత నువ్వు నెల వాళ్ళకి ఏం చేయాలి, లోన్ కట్టాలి.
సో ఎంత సంథింగ్ అది 10,000 5,000 ఎంత ఒకసారి కట్టాలి. సో ఈ 70,000 తీసుకున్నావు, అది 1 lakh అయింది. సో అది నీకు 30,000 ఎక్స్ట్రా పడింది కాబట్టి అది నీ బిజినెస్ ఎక్స్పెన్స్ కాబట్టి దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటారు. తర్వాత నీ బిజినెస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి లోన్ ఇచ్చింది 30,000. సో వాళ్ళు ఇచ్చేంత వరకు అది నీ బిజినెస్కి ఏమవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది. సో తర్వాత వాళ్ళు నీకు ఇచ్చినప్పుడు బ్యాంక్ పే చేసినప్పుడు ఏమొస్తుంది, వాళ్ళు నీకు పే చేసినప్పుడు 30,000 తీసుకున్నారు, 30,000 ఇది 50,000 అయింది అంటే నీ బిజినెస్కి ఏమవుతుంది, F6 అవుతుంది. ఇన్కమ్. ఇలాగా ఈ ఎంట్రీస్ అన్ని మనం అర్థం చేసుకోవాలి. క్లియరా? సార్ ఇంకొక డౌట్ ఉంది సార్, రెమ్యునరేషన్ అంటే సార్ నాకు అది తెలియదు. సో రెమ్యునరేషన్ అంటే ఏంటంటే ఓనర్స్ తర్వాత డైరెక్టర్స్ హీరోస్ శాలరీస్ తీసుకోరు, అక్కడ పనిచేసే వాళ్ళు శాలరీస్ తీసుకుంటారు. కానీ ఓనర్స్ మాత్రం డైరెక్టర్స్ మాత్రం హీరోస్ మాత్రం రెమ్యునరేషన్ అని పేరు ఉంటుంది అంతే. అక్కడ ఒక సినిమా తీస్తున్నారు, 3 నెలలు 4 నెలలు పనిచేస్తారు, అక్కడ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తారు, హీరోలకు డైరెక్టర్లకు రెమ్యునరేషన్ ఇస్తారు. ఓకేనా, బల్క్లో. సో అదేనమాట. ఓకేనా, అర్థమైందా? ఓకే సార్, రెమ్యునరేషన్ అనేది పేమెంట్ కిందకి వచ్చింది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, సాలరీస్ అనకుండా దీనికి రెమ్యునరేషన్ అంటాం అంతే, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. ఓకే ఓకేనా? ఓకేమా, గుడ్ నైట్. టుమారో ఫస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. గుడ్ నైట్ సార్. యా, టుమారో ఫస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. ఓకే సార్. మీకు మెటీరియల్స్ రీచ్ అయితే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? ఓకే సార్. వాళ్ళు కాల్ చేస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి.